ఇవాళ మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళకైతే చాలా కాలం అయిపోయింది. మేమైతే రూట్ కూడా మర్చిపోయి ఎటెటో పోయి మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం. తనైతే మా పిన్ని. మా మమ్మీకి అయితే ఎండకి కాస్త హెల్త్ అప్సెట్ అయింది. పిల్లలైతే కాసేపు ఇల్లు పీకి పందిరేశారు. ప్రతిసారి కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అంతే కదా. తనైతే మా అత్తమ్మ హాయ్ చెప్పమంటే చెప్తుంది. ఇంకా తనైతే మా బామ్మర్ది. మా హస్బెండ్ అయితే మీకు తెలుసు, వీడేమో అల్లుడు. పిల్లలైతే వాళ్ళ అమ్మమ్మకి మంచిగా స్నాక్స్ పెడుతున్నారు. వాళ్ళు తినేదానికంటే పక్క వాళ్ళకి పెట్టి మరీ ఎంజాయ్ చేస్తారు మా పిల్లలైతే. వెనకాల ఉన్నదైతే మా మరదలు. నేను వీడియో తీస్తున్నా అని దూరం దూరం పోయి దాసుకుంది. అయినా వదిలిపెట్టాం కదా. ఇంతకీ ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. ఇక్కడైతే చాలా పెద్ద పండుగ జరుగుతుంది. టెంపుల్ ఓపెనింగ్, ధ్వజస్తంభం, బొడ్రాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. టెంపుల్లో అయితే నేను వీడియో తీయలేదు. పిల్లల్ని ఎండలో అంతసేపు ఉంచడం మంచిది కాదని చెప్పేసి వెంటనే వచ్చేసాం. మాకైతే ఫుల్ బిజీ ఉంది. 2 నిమిషాలు మాట్లాడదామంటే కూడా కుదరట్లేదు. వచ్చే వాళ్ళు ఒక పక్క, పోయే వాళ్ళు ఒక పక్క, తినే వాళ్ళు ఒక పక్క, అందరినీ ఒక్కతే చూసుకోవాలి. ముందే మాకైతే 0 సైజ్ ఉంటది. ఈ పని వల్ల, ఈ హడావిడి వల్ల 0లో సగం అయింది. అయినా సరే మస్తు యాక్టివ్ ఉంటది మా అక్క అయితే. అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంది. మా మర్దలు డెలివరీ అవడం వల్ల మా పెద్దమ్మ అన్న వాళ్ళు రాలేకపోయారు. అయ్యగారు రావద్దని చెప్పారంట. ఎంత మంది వచ్చినా సరే ఒక ఆడపిల్లకైతే వాళ్ళ పుట్టింటి వాళ్ళు వస్తేనే కంప్లీట్ హ్యాపీనెస్ ఉంటది. అంతే కదా. పైకేదో అలా నవ్వుతుంది కానీ మా అక్క అయితే మస్తు డిసప్పాయింట్లో ఉండే. ఇంకా ఈవినింగ్ దాకా అక్కడే స్పెండ్ చేసి బయలుదేరుతున్నాం. వెళ్ళేటప్పుడు మా అక్క అయితే అందరికీ శారీస్ పెట్టింది. అదేంటో మనం ఎన్ని వేలు పెట్టి కొనుక్కున్నా కూడా అంత హ్యాపీ ఉంటుందో ఉండదో కానీ ఎవరైనా పెడితే మాత్రం మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా. సరే ఇంకా బయలుదేరుతున్నాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా.